హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఇక రోజు మొత్తం నేను ఏం చేస్తానో ఏందో మీకు వివరంగా చూపిస్తా. పొద్దునుంచి నైటు 5 అయ్యాక ఏం చేస్తానో ఈ వీడియోలో చూడొచ్చు మీరు. అంటే నా డైలీ వర్క్, నా డైలీ నా రోజు మొత్తం ఎలా ఉంటుందో మీకు ఈ వీడియో బట్టి మీకు చూపిస్తాను. అన్నదమ్ములు కలిసి ఇన్ని రోజు ఇట్లా దింపాలా, దింపకపోతే ఓరి సగం అవుతాడు. పొద్దున చెప్పాలి ఇట్లా ఇన్ని జాగింగ్ చేసినట్టు అవుతుంది, నేను జాగింగ్ చేసినట్టు అవుతుంది. అట్లా ఉంటాడు మా పెట్టుగాడు. నేను దోలుకొచ్చినానా లేకపోతే ఈడైనా దోలుకపోతుండా అన్నట్టున్నది. అట్లా గుంజుకపోతాడు ఇటు. ఇంకా అమ్మ వైఫ్ పట్టిలంటే ఇటు గుంజుడికి వాళ్ళు కింద వాడే మూమెంట్ ఉంటుంది, అట్లా గుంజుతాడు ఇడు. స్వామి రామ్ రామ్ చెప్పు. కలుకోవా పోదాం, కలిపోదాం, కావుదాం. అరే నాకు కళ్ళు గురించి ఏం తెలుసే. పోదాం ఓ రోజు పోదాం. నీకు ఇష్టంగా కలిపిస్తుంది అంతేనా? మరి అంతే మరి. సరే పోదాం ఒక రోజు పోదాం. మళ్ళీ ఆదివారం మంచిగా దొరకదు కానీ ఇప్పుడు దొరుకుతుంది. ఇలా మంచి పుల్లు దొరుకుతుంది కానీ పని ఉంది కదా. అరే రే అగ్గిల పడతావురా బిట్టు ఇట్రా. అరే ఎగవాడు రేంద్రా నువ్వు ఒక్కడి. అమ్మో అమ్మో పట్టుకుంటావా? ఆడు గుంజుతాడు. బిట్టు ఓకే. ఇప్పుడు నేను పనికి పోవాలా? పనికి అయినాక నేను పని చేసేది ఏం పని చేస్తాను ఏందో మీకు వివరంగా నేను చూపిస్తా. ఓకే, ఇప్పుడు నేను పనికి వెళ్ళాలా. పనికి వెళ్ళినాక మీకు అక్కడ మాట్లాడతా. ఓకే, పనికి ఎక్కి పని మీద మాట్లాడతాను నేను. రైట్. మరి ఇప్పుడు ఈ డ్రెస్సులు ఇట్లున్నాయి కదా, ఆ డ్రెస్ వేసుకుంటే ఎట్లా కొడతాను చూడు. ఇప్పుడు ఈ డ్రెస్ చూడండి ఎట్లా ఉన్నా, దానికి దీనికి డిఫరెంట్. మనిషి ఒక్కడే, డ్రెస్ చేంజ్. సరే నేను పనికి పోయినాక చూపిస్తా. నేను ఇప్పుడే పనికి ఇచ్చిన. ఇప్పుడు కిచెన్లో కలర్ వేయాలా. నేను ఇదే కలరే కాదు, మిక్సీ పని కూడా వేస్తాను. మిక్సీ పని కలర్ రెండు వేస్తాను నేను. దొరికినప్పుడు వేసుకోవాలి. ఇది ఇట్లుంటుంది. నేను కలరు మిక్సీ పని రెండు వేసుకుంటున్నా. నాది ఇప్పుడే డ్యూటీ అయిపోయింది, నేను ఇప్పుడే వచ్చిన. చూస్తారు కదా నా పని ఎట్లుందో. నేను మా బావ దగ్గర చేస్తాను. నేను మెస్సీ పని పెయింటర్ పని రెండే చేస్తాను. మనకి మెస్సీ పని అంత రాదు, ఏదో కల్పించుడు ఇచ్చుడు. పెయింటర్ పని మొత్తం వచ్చు, పర్ఫెక్ట్ వచ్చు అది పెయింటర్ పని. ఇది ఇప్పుడు నేను పనికి పోయి ఇప్పుడు వచ్చిన. ఇప్పుడు ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఎట్లుంటుంది మా వైఫ్ ఆడ ఫీల్ వేసుకుంటుంది. ఎప్పుడు వచ్చినా బండి తీసుకునేటాను బయటకు పోతా, లేకపోతే తిని చూడే, లేకపోతే సినిమా చూసుడే. రెండే చేయండి. మా అమ్మాయి కూడా ముచ్చట్లు పెట్టి ఇప్పుడు వస్తుంది. ముచ్చట్లు అయిపోయింది, వచ్చేస్తుంది. మేము ఇప్పుడు ఇంట్లో అందరం, అమ్మ, నేను, వైఫ్ అందరం కలిసి తింటాం. 8-8:30 తింటాం. తిని కొద్దిసేపు
బిడ్డగాన్ని పట్టుకొని బయట తిరిగి కనుక్కోవాలి. ఎట్లున్నాము ఉప్మా? హాయ్ అని చెప్పు అందరికి. హాయ్ అందరికి. ఇప్పుడు తిని బయటికి వెళ్తున్నా బిట్టుగాడు నేను. బిట్టు పోదమారా బిట్టు, దా బిట్టు. అరే ఏం గుంజుతున్నావురా రే బిట్టు, చల్. ఇన్ని ఇట్లా దింపాల. ఇల్లేమో ఆడున్నది, ఆ నుంచి ఇట్లా రౌండ్ దింపుకుంటూ రావాల. రౌండ్ దింపాలి ఇక. ఇప్పుడు ఆగం నడు లోపలికి రా. దా 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 నడు దా ఎడ్రా. ఆగి అరే రే ఆగ్రా. కట్టు 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 ఆగు బిట్టు బిట్టు. పండు చూసిలుగా ఈ వీడియో. నాకు పొద్దున ఈడుతోనే చాలా అవుతుంది, నైట్ ఈడుతోనే నాకు ఎండింగ్ అవుతుంది. ఆడే మొత్తం టైంపాస్ ఉంటాడు. అయితే ఇంట్లో ఓలాన్ని ఉన్నా లేకున్నా వాడు ఉంటే మస్తు టైంపాస్ అవుతుంది. అన్నీ ఇడిచి పెట్టాలనుకుంటా కానీ వాడు మొత్తం ఆగమాగం చేస్తాడు. దానికి అన్ని ఎక్కి ఇడిచి పెట్టా. ఒకసారి వాడు ఆగం చేసేటిదే ఒకసారి మీకు నేను చూపిస్తా. వాడు మొత్తం గాలి చేస్తాడు. దానికి నేను చూపిస్తా. అది షార్ట్ వీడియో అని వస్తుంది, ఫుల్ వీడియో అని వస్తుంది మీకు. ఇది నా వీడియో. నేను మేస్త్రి పని, పెయింటర్ పని ఇవి రెండు చేస్తా. మీకు నచ్చింది అనుకుంటున్నా. నేను చూపించే కారణం ఏంటంటే నా మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో మీకు చూపించిన. ఇప్పుడు ఇది ఎందుకంటే మనం ఎంత తెల్లగా ఉన్నాం, మనం ఎంత స్టైల్గా ఉన్నామని కాదు మిడిల్ క్లాస్లో. నువ్వు ఎంత తెల్లగా ఉన్నావు, ఎంత నల్లగా ఉన్నావు అని ఇంపార్టెంట్ కాదు మిడిల్ క్లాస్లో. నేను తెల్లగా ఉన్నాను, స్టైల్గా ఉన్నా, నాకు మంచి జాబ్ కావాలా, నాకు మంచి పని కావాలంటే కుదరదు. నీకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంటి బాధ్యత ఉన్నప్పుడు అన్నీ చేసుకోవాలి. నేను అది చేస్తా ఇది చేస్తా అని ముందుకేయద్దు.